ముంబై వేదికగా సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఇండియా 7 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఇండియాను ముందుగా బ్యాటింగ్కి ఆహ్వానించింది. ఇండియా బ్యాటింగ్లో 7 వికెట్ల నష్టానికి 20 ఓవర్స్లో 253 పరుగులు చేసింది. సంజు 42 బాల్స్లో 89, ఇషాన్ 39, దూబే 43, హార్దిక్ 27, తిలక్ 7 బాల్స్లో 21. ఇంగ్లీష్ బౌలింగ్లో అదిల్ 2, జాక్స్ 2, ఆర్చర్ 1 వికెట్ దక్కించుకున్నారు. 254 టార్గెట్తో ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 20 ఓవర్స్లో 246 పరుగులు చేసి 7 పరుగుల తేడాతో మ్యాచ్లో ఓడిపోయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్లో బట్లర్ 25, బ్యాంటన్ 17, విల్జాక్స్ 35, కరణ్ 18, ఆర్చర్ 4 బాల్స్లో 19 నాట్అవుట్. జాకోబ్ బేతల్ 105 పరుగులు చేసినప్పటికీ జాకోబ్కి సపోర్ట్గా మిగతా బ్యాట్స్మెన్ నిలకడ చూపించకపోవడం, ఇండియా డీసెంట్ బౌలింగ్ కారణంగా ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. ఇండియా న్యూజిలాండ్తో మార్చి 8వ తారీఖు ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. ఇండియా బౌలింగ్లో హార్దిక్ 2, హర్షదీప్, బుమ్రా, అక్షర్, వరుణ్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. 89 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా సంజు శాంసన్ నిలిచాడు. 2.2 ఓవర్లో సంజు 15 పరుగుల మీద ఉన్నప్పుడు ఆర్చర్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్ నేలపాలు చేసిన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. పూర్తి బ్యాట్స్మెన్లదే ఆధిపత్యంగా సాగిన ఈ మ్యాచ్. ఇరు జట్లు కలిసి ఈ మ్యాచ్లో 499 పరుగులు చేశారు. సంజు 89 పరుగుల విజృంభణ, అక్షర్ పటేల్ అద్భుత ఫీల్డింగ్, తిలక్ వర్మ